ఎప్పుడైనా ఆలోచించారా ఒక కోడి కడుపులో గుడ్డు ఎలా తయారవుతుంది, ఇంకా అది దాదాపు ప్రతిరోజు గుడ్డు ఎలా పెడుతుంది? చాలా మందికి ఇది ఇంజెక్షన్స్ లేదా మెడిసిన్స్ వల్ల అనిపిస్తుంది, కానీ నిజానికి ఇది నేచర్ డిజైన్ చేసిన అద్భుతమైన బయోలాజికల్ ప్రాసెస్. కోడి శరీరంలో ఓవరీ అనే ప్రత్యేక ఆర్గాన్ ఉంటుంది. అందులో వేల సంఖ్యలో చిన్న యోక్స్ ఉంటాయి. వీటిలో ఒకటి మెచ్యూర్ అయినప్పుడు అది బయటికి వచ్చి ఓవిడక్ట్ అనే పొడవైన ట్యూబ్ లోకి వెళ్తుంది. అసలు గుడ్డు తయారీ అక్కడి నుంచే మొదలవుతుంది. మొదటి యోక్ ఓవిడక్ట్ లోని ఇన్ఫండిబులం అనే భాగం గుండా వెళ్తుంది. అదే సమయంలో ఫర్టిలైజేషన్ జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఫార్మ్స్ లో ఉండే చాలా కోళ్ల దగ్గర రూస్టర్ ఉండదు కాబట్టి మనం తినే ఎక్కువ గుడ్లు ఫర్టిలైజ్డ్ కావు, అంటే వాటి నుంచి పిల్లలు బయటికి రావు. ఆ తర్వాత యోక్ మ్యాగ్నమ్ అనే భాగంలోకి వెళ్తుంది. అక్కడ దాని చుట్టూ ఎగ్ వైట్ అంటే ఎల్బిమెన్ పొర ఏర్పడుతుంది. తర్వాత ఇస్మస్ అనే భాగంలో రెండు థిన్ మెంబ్రెన్స్ తయారవుతాయి. ఇవే గుడ్డుకు స్ట్రక్చర్ మరియు ప్రొటెక్షన్ ఇస్తాయి. తర్వాత షెల్ గ్లాండ్ లేదా యూట్రస్ అనే భాగంలో దాదాపు 18 నుంచి 20 గంటల పాటు కాల్షియం చేరి హార్డ్ షెల్ తయారవుతుంది. అదే సమయంలో గుడ్డుకు ఫైనల్ షేప్ మరియు కలర్ కూడా వస్తాయి. ఇలా మొత్తం ప్రాసెస్ పూర్తవడానికి సాధారణంగా 24 నుంచి 26 గంటలు పడుతుంది. అందుకే హెల్దీ హెన్ దాదాపు రోజుకు ఒక గుడ్డు పెట్టగలదు. ఇది పూర్తిగా నేచురల్ ప్రాసెస్. అయితే కమర్షియల్ పౌల్ట్రీ ఫార్మ్స్ లో ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడానికి బ్యాలెన్స్ డైట్, కాల్షియం రిచ్ ఫుడ్ ఇంకా కంట్రోల్ లైటింగ్ ఉపయోగిస్తారు. ఎందుకంటే లైట్ వల్ల కోడి బాడీ క్లాక్ ప్రభావితం అవుతుంది. కానీ గుడ్డు తయారయ్యే అసలు ప్రాసెస్ మాత్రం పూర్తిగా నేచురల్ గానే జరుగుతుంది. నేచర్ ఇంజనీరింగ్ ఎంత అమేజింగ్ గా ఉంటుందో చూడండి. మనం బ్రేక్ఫాస్ట్ లో తినే చిన్న గుడ్డు తయారవడానికి కోడి శరీరం లోపల ఒక కంప్లీట్ 24 గంటల బయోలాజికల్ ప్రాసెస్ జరుగుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం పేజ్ ని ఫాలో చేయండి.